రౌడీ అనే తిట్లు మాకు ఆశీర్వాదాలు. పొన్నం ప్రభాకర్ ఎవరన్నా ఆశీర్వాదాలు అంటే ఏమంటారు మన జనరల్గా? నిండు నూరేళ్ళు పిల్లా పాపలతోని హ్యాపీగా ఉండవు అంటే ఆశీర్వాదం అంటారు. సుఖీభవ అంటే అన్నదాత సుఖీభవ అంటే ఆశీర్వాదం అంటారు. ఇట్లాంటివి ఆశీర్వాదాలు చూస్తున్నాం. కానీ నువ్వు రౌడీ అని అంటే కూడా ఆశీర్వాదం అనుకునే కాంగ్రెస్ కల్చర్ని మరి ఏమనాలనో పొన్నం ప్రభాకరే చెప్పాలి. ఎందుకంటే పొన్నం ప్రభాకరు ఇటీవల వార్తలో నిలవడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఒక ఆయనని దున్నపోతంటాడు, బాడీ షేమింగ్ చేస్తాడు. గంగుల కమలాకర్ని ఇట్లా ఉన్నామని ఆయనని బాడీ షేమింగ్ చేస్తాడు. సో ఇట్లా సరే మనం ఏమన్నా 6 feet 6 pack అంటే అదేం కాదు. కానీ మనం ఎదుటోళ్ళని అవహేళన చేయడంలో నెంబర్ 1 స్థాయిలో ఉంటాము. అట్లా అని నవీన్ యాదవ్ని రౌడీ అంటున్నారు, దాన్ని ఆశీర్వాదంగా రౌడీ అంటే ఆయనకే కోపం వస్తుంది. నన్ను రౌడీ ఎట్లా అంటారా భయ్, నేను రౌడీ పనులు చేయలేదు, నన్ను రౌడీ అంటే మీ తాట తీస్తానని ఎవరు అంటున్నారు? నవీన్ యాదవ్ అంటారు. లేదు లేదు, రౌడీ అంటే మంచి పదమే బాబు, నువ్వు నీకు అర్థమవుతలేదు. రౌడీ అని నువ్వు గూగుల్లో కొడితే ఇట్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని వస్తుంది అని ఎవరు ఈయన చెప్తున్నాడు. సో ఆ రకంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను రౌడీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ తిట్లను ఆశీర్వచనంగా తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడిండు. నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు, అలాంటి వ్యక్తిని పట్టుకుని రౌడీ అంటున్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రౌడీగా పేర్కొనుకోవడం గమనార్హం. సో ఉప ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతల కోసం రౌడీలను బైండ్ ఓవర్ చేయడంలో భాగంగా చిన్న శ్రీశైలం యాదవ్ను కూడా పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీని అభ్యర్థి నిలిపిందంటే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా మంత్రి పై విధంగా స్పందించారు. సో రౌడీ అనేది ఆశీర్వాదము అనేది ఇప్పుడు పొన్నం ప్రభాకర్ యొక్క కొత్త డెఫినేషన్. ఆక్స్ఫర్డ్ లైబ్రరీ వాళ్ళు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, మిగిలిన డిక్షనరీలు వాళ్ళందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రౌడీ అని అంటే ఆశీర్వాదము. దానికి ఒక సినానిమ్ కనిపెట్టారు మన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన అనేక విషయాలను కనిపెడుతుంటారు. ఆలస్యంగా వస్తే దున్నపోతూ అంటారు, ఆ ప్రతిపక్షంలో ఉంటే బాడీ షేమింగ్ చేస్తారు. ఇప్పుడు రౌడీలు అంటే ఆశీర్వాదాలు అంటున్నారు. మరి రౌడీలు అని ఇప్పుడు రేపటి సంధి పొన్నం ప్రభాకర్ని కూడా మీరు ఆశీర్వదించాలి అని అనుకుంటే మీరు కూడా అదే పదాన్ని వాడాల్సి వస్తుంది. ఆయన ఆశీర్వాదం ఏమని కోరుకుంటున్నారంటే రౌడీ అంటే ఆశీర్వాదం. మరి రేపు పొన్నం ప్రభాకర్ని జనాలు ఆశీర్వదించాల్సి వస్తే ఏం చేయాలి? ఇదే దాంతో సంబోధించాలి. ఏ మంత్రి వస్తున్నాడని సంబోధించాలి? ఈ మంత్రి వస్తున్నాడు, రౌడీ మంత్రి వస్తున్నాడు అని సంబోధిస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టున్నాడు. సో ఈ ప్రభుత్వాన్ని రేపు ఆశీర్వదించాల్సి వస్తే ఏమని ఆశీర్వదించాలి? రౌడీ ప్రభుత్వము అని ఆశీర్వదించాలి. సో అప్పుడు పొన్నం ప్రభాకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆశీర్వాదంగా ఫీల్ అవుతాడు. రౌడీ ప్రభుత్వం మమ్మల్ని తిరుగుతారు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇది ఈరోజు ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి ఆశీర్వాదాలకు తిట్లకు తేడా తెలియకుండా రాజకీయం కోసం మేము ఎంతకైనా దిగజారుతాము, ఉంచినా తుడుచుకొని పోతాము, తిట్టినా ఆశీర్వాదం అనుకొని పోతాం అనే దిగజారుడు పరిస్థితికి వచ్చారు. ఇంకా మరి జనాలే నిర్ణయించుకోవాలి ఏం చేయాలనేది.